తమ యొక్క పదవిని చక్కగా సంరక్షిస్తూ లోకాన్ని కాపాడుతూ ఉన్నారు. అమ్మవారు అనేక స్వరూపాలతో ఈ లోకంలో ప్రవేశించింది. లక్ష్మి అంటే మహత్తరమైనటువంటి తేజస్సు అని అర్థం. మహత్తరమైనటువంటి తేజస్సు, ప్రకాశం, వికాసం, ఈ మొదలైనటువంటి అనేకములైనటువంటి అర్థాలు ఉన్నాయి లక్ష్మి అంటే. కాబట్టి చంద్రుడి యొక్క కిరణములు చల్లదనం ఎలాంటిదో లక్ష్మీదేవి యొక్క అమృత దృష్టి అట్లాంటిది. ఆమె చంద్రుడికి సోదరి. కాబట్టి ఏంటంటే జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవిని మరి ఈ రోజున చక్కగా దర్శించి జనులందరూ కూడా అఖండమైనటువంటి సంపత్తి భోగభాగ్యాలను అమ్మవారి అనుగ్రహంతో పొందుతారు. మరి సంపద అనగానే కేవలము ధనము అనేటువంటి భావం కలుగుతుంది లోకానికి. ధనము ఒక్కటే సంపద కాదు. గృహ సంపద, వస్తువాహనాది సంపద, అలాగే వంశ సంపద, వంశంలో వంశాభివృద్ధి, మరి కలిగినటువంటి సంతానం, మరి ఈ అందరూ కూడా చక్కటి సుగుణాలు కలవాళ్ళై మరి ఎంతో ఎంతో ఉత్తమమైనటువంటి స్వభావం కలవాళ్ళైతే మరి అదంతా కూడా కుటుంబ సంపద. కాబట్టి బంధుమిత్ర పుత్రాదులతో అందరితో కూడా చక్కటి మైత్రి కలిగి ఉండటం, అందరూ కూడా మరి చాలా విశేషమైనటువంటి సౌఖ్యానందాలతో నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టుగా ప్రతి గృహము కూడా నిత్యోత్సవాలతో చక్కగా ప్రకాశిస్తూ ఉండటం, ఈ మొదలైనటువంటిదంతా కూడా మరి చాలా విశేషమైనటువంటి సంపత్తి. అమ్మవారు అనుగ్రహించేటువంటి సంపద ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే నారాయణి నమోస్తుతే. ఆమె మహామాయా స్వరూపం. ఈ ప్రపంచానికంతటికీ కూడా సమస్తములైనటువంటి అభీష్టాలను కూడా ఇవ్వగలిగినటువంటి తల్లి లక్ష్మీదేవి. ఆమె ఎప్పుడూ సుప్రసన్నమైనటువంటి స్వభావం కలిగినటువంటి తల్లి. సత్వగుణ ప్రధానమైనటువంటి దేవత లక్ష్మీదేవి. ఆమె చతుర్భుజాలతో ప్రకాశిస్తూ దివ్యమైనటువంటి సంపత్ సూచకమైనటువంటి తామర పుష్పాన్ని ధరించి ఉంటుంది. దిగ్గజములు దిగ్గస్థిభి కనకకుంభ ముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి అంటూ ఆదిశంకరుల వారు అమ్మవారిని కీర్తిస్తారు. దిగ్గజములు చక్కగా పాలసముద్ర క్షీరంతో స్వర్ణది జలాలతోటి ఆ అమ్మవారిని అభిషేకిస్తే పరమానంద భరితురాలై ఆ తల్లి లోకానికి అఖండమైనటువంటి సంపత్తిని ఇస్తూ లోకాన్ని ఎల్లవేళలా కూడా దీవిస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే అటువంటి ఆ జగన్మాత యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఎవరి యందైతే ఉంటుందో ఆ గృహంలో విశేషమైనటువంటి శాంతి సౌఖ్యాలు ఆనందోత్సాహాలు నిరంతరము కూడా ఉంటాయి. కనుక అమ్మవారు స్త్రీలకు యావజ్జీవ సౌమంగళ్యం ఇచ్చేటువంటి సౌమంగళ్య అధిదేవత. స్త్రీలందరూ కూడా నిరంతరము ఆ అమ్మను కనుక స్మరించినట్లయితే మరి చక్కటి సౌమంగళ్యం, అఖండమైనటువంటి సౌభాగ్యం, మరి భర్తృప్రేమను చాలా విశేషంగా చూరగొనేటట్లుగా అమ్మవారు చాలా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని మరి స్త్రీలందరికీ కూడా ఇస్తుంది. చక్కటి సత్సంతాన సంపత్తి కలిగేటట్లుగా అమ్మవారు అనుగ్రహిస్తుంది. క్లీంకార అర్థ సవిత్రీచ సౌమంగళ్య అధిదేవత. ఆమె చక్కటి అద్భుతమైనటువంటి లక్ష్మీ బీజాక్షర స్వరూపం. అర్ధ సవిత్రి, నిరంతరము కూడా ధనాన్ని అలా కురిపిస్తూ ఉండేటువంటి తల్లి లక్ష్మీదేవి. నిజమైనటువంటి సంపన్నుడు ఎవరు అంటే నిత్యము కూడా అద్భుతమైనటువంటి ఆదాయం, ధనాదాయం ఎవరికైతే ఉంటుందో వారు నిజమైనటువంటి సంపన్నులు. అందుకనే అమ్మవారి యొక్క సహస్రనామంలో కూడా లక్ష్మీదేవి యొక్క మొట్టమొదటి నామం నిత్యాగత. అనంత నిత్య నందిని జనరంజని నిత్యాగత. ప్రతినిత్యము కూడా భక్తుల యొక్క గృహానికి వచ్చేటువంటి తల్లి అని అంటే నిత్య ఆదాయాన్ని ఇచ్చేటువంటి తల్లి. నిత్య ఆదాయం కలిగిన వాడు మహాసంపన్నుడు. ఆవుపాడి వంటిది నిత్య ఆదాయం ఎప్పుడూ కూడా. కాబట్టి ఏంటంటే ఆ అమ్మవారు మరి గోవుల యందు నివసిస్తుంది. గోవును కూడా లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారు. అలాగే రత్నముల యందు నివసిస్తుంది అమ్మవారు. అలాగే చంద్రమండలమునందు నివాసం చేస్తుంది అమ్మవారు.
కనుక ఈ సమస్త ప్రపంచంలో కూడా మరి ఆ అమ్మవారు అనేక రూపాలతో ఉండటం వల్ల గృహంలో ఉండే ప్రకాశాన్ని గృహలక్ష్మి అంటారు, రాజమందిరంలో ఉండేటువంటి ప్రకాశాన్నేమో రాజ్యలక్ష్మి అంటారు. కాబట్టి ఈ విధంగా లక్ష్మి అనేటువంటి పేరుతో ఆ అమ్మవారు అనేక స్వరూపాలుగా తేజస్వరూపంగా ఆమె సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్నది. పుష్పముల యందు, ఫలముల యందు, చక్కటి అద్భుతమైనటువంటి చివురుటాకుల యందు ఎక్కడెక్కడైతే మహాద్భుతమైనటువంటి ప్రకాశం అనేటువంటిది మనకు కనిపిస్తుందో ఆ ప్రకాశం అంతా కూడా అది మా లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావించమన్నారు. ఒకప్పుడు నారాయణమూర్తి వారు లక్ష్మీదేవిని కొంచెం చులకన చేసిన కారణం చేత ఆమె భువనేశ్వరీదేవి లోకానికి వెళ్ళిపోయిందిట. అలా భువనేశ్వరీదేవి లోకానికి వెళ్ళేటప్పటికల్లా వైకుంఠము లక్ష్మీదేవి లేకపోయేటప్పటికల్లా వైకుంఠమంతా కూడా సంపత్ శూన్యమైనట్లుగా ఉన్నది. దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువు దగ్గరికి నిరంతరము వచ్చి ప్రార్థన చేసి అనుగ్రహం పొందేటువంటి దేవతలు కూడా అక్కడ లక్ష్మీ శక్తి లేకపోయేటప్పటికల్లా మరి దేవతలు కూడా రాకపోకలు తగ్గించారట. అప్పుడు శ్రీ మహావిష్ణువు చాలా ఆలోచించి ఆ లక్ష్మీదేవిని పునః ఆవిర్భవింపచేయటం కోసం దేవతలందరితో మాట్లాడి పాలసముద్ర మథన అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ పాలసముద్రమును మథిస్తూ ఉండగా పాలసముద్రము నుండి ఆవిర్భవించమని ప్రార్థన చేస్తే అప్పుడు పాలసముద్రము నుండి ఆవిర్భవించి దేవతలకు రాక్షస బాధలు లేకుండా చేసి మరి అమ్మవారు దేవతలకు అఖండమైనటువంటి ఐశ్వర్యాన్నంతా ఇచ్చి మరి నారాయణమూర్తిని వరించి చాలా ఈ లోకాన్నంతటినీ కూడా శ్రేష్టమైనటువంటి అనుగ్రహంతో చూస్తూ ఆ తల్లి అనుగ్రహిస్తూ ఉన్నది. యయా వినా జగత్సర్వం భస్మీభూతమసారకం. లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే ఈ ప్రపంచమంతా కూడా శూన్యమైపోతుంది, సారహీనమైపోతుంది. ధనం లేకుండా ఎవరమైనప్పటికీ కూడా ఏ పనైనా చేయగలమా? ఒక్క క్షణం గడవదు ధనం లేకపోతే. కాబట్టి ఏంటంటే మరి మనుష్యుడికి ధనం అనేటువంటిది చాలా అవసరం, వస్తువాహన సంపత్తి అవసరం, స్వగృహం అవసరం, స్వస్థలం అవసరం. ఈ విధంగా మరి పాడి పంటలన్నీ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతోనే పరిపూర్ణంగా లభిస్తాయి. చక్కగా పంట మరి రైతులకు చక్కగా చేతికి రావాలంటే ఈ లోకానికి మరి ఆహార ధాన్యములన్నీ కూడా చక్కగా సమృద్ధిగా లభించాలంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలి. పచ్చటి పైర్ల యందు ఉండేటువంటి ప్రకాశం లక్ష్మీదేవి. కాబట్టి ఏంటంటే అమ్మవారు ఈ విధంగానున్నో 14 లోకాల్లో ఆ తల్లి సర్వవ్యాపకురాలై ఉంటూ తేజస్వరూపిణి అయి ఉంటూ అఖండమైనటువంటి సంపత్తినంతటినీ కూడా ఈ సమస్త లోకానికి కూడా పంచిపెట్టేటువంటి తల్లి నిత్యాగత అనంత నిత్య. ఆ తల్లి అనుగ్రహం కలిగిందంటే ఆ ఐశ్వర్యం ఎప్పటికీ కూడా తరగదు అన్నారు. పూర్వం ధర్మరాజుకు ఎలాంటి అఖండమైనటువంటి సంపత్తిని అమ్మవారు ఇచ్చిందో అలాగే మరి దివ్యమైనటువంటి సంపత్తిని ఇంద్రాది దేవతలకు ఎలాగైతే ఇచ్చిందో, దిక్పాలకులకు ఎలాగైతే ఇచ్చిందో ఆ విధంగాను తరగనటువంటి సంపత్తిని అమ్మవారు ఇస్తుంది. అనంతమైనటువంటి సంపద ఆ అమ్మవారి అనుగ్రహంతో వస్తుంది కనుక ఆ అమ్మ చాలా అనుగ్రహం కలిగినటువంటి తల్లి, తేలికగా పలికేటువంటి తల్లి లక్ష్మీ అమ్మవారు. అందుకని నిరంతరము కూడా అమ్మవారిని మనం చక్కగా ధ్యానం చేస్తూ సేవిస్తూ ఆ తల్లిని స్మరణ చేస్తూ లక్ష్మీతి స్మరతాం ధ్రువం ప్రతినిత్యము కూడా లక్ష్మీ 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 నమః అంటూ ఆ అమ్మవారిని చక్కగా నమస్కరించేటువంటి వాళ్లకు తలిచేటువంటి వాళ్ళ గృహంలో అమ్మవారు నిరంతరము కూడా అట్లా అనుగ్రహంతో ఉంటూ ఉంటుందిట. అటువంటి ఆ జగన్మాత యొక్క అనుగ్రహం ఎవరైతే పొందుతారో వాళ్ళందరూ కూడా కృతార్థులు. అందులో నవరాత్రుల్లో అమ్మవారి దర్శనం, లక్ష్మీ స్వరూపంతో ఉన్నటువంటి కనకదుర్గాదేవి యొక్క దర్శనం చాలా విశేషమైనటువంటిది. అమ్మవారికి ఇక్కడ ఇంద్రకీలాద్రి మీద కనకదుర్గా అని పేరు. బంగారు దుర్గా, బంగారాన్ని ఇచ్చేటువంటి దుర్గా. కాబట్టి శ్రేష్టమైనటువంటి దుర్గా, అఖండమైనటువంటి సంపత్తిని ఇచ్చే దుర్గా తల్లి లక్ష్మీ స్వరూపంతో దర్శనమిస్తున్నది అంటే ఆ తల్లి యొక్క సందర్శనం చేత మరి లక్ష్మీదేవిని చాలా విశేషంగా ఈరోజు
మరి మనం పూజించడం చేత ఈరోజు యొక్క ప్రత్యేకత శుక్రవారం కూడా అయింది. శుక్రవారం కూడా అయినటువంటి కారణం చేత మరి ఈరోజు చాలా విశిష్టమైనటువంటిది, లక్ష్మీదేవి యొక్క పూర్ణానుగ్రహం పొందటానికి అనుకూలమైనటువంటి రోజు. అమ్మవారికి శుక్రవారం ఎంత ఇష్టము అనేటువంటిది మనం చాలా చక్కగా తెలిసినటువంటి విషయమే, అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అటువంటి ఆ తల్లి నిరంతర అనుగ్రహ యుక్త అయి ఉంటుంది కనుక ఆ అమ్మను దర్శించి మనం అందరము కూడా విశిష్టమైనటువంటి శుభాన్ని పొందుదాం. ఆ అమ్మ వేదస్వరూపం, శాస్త్రస్వరూపం, విద్యాస్వరూపం, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విద్యాలక్ష్మి, ఆదిలక్ష్మి ఈ మొదలైనటువంటి పేర్లతోటి, అమృతలక్ష్మి మొదలైనటువంటి పేర్లతోటి మరి ఆ అమ్మవారు ఈ ప్రపంచంలో తన భక్తుడికి గజాంత ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. అనంతమైనటువంటి పదవీ భాగ్యాన్ని చక్కగా అనుగ్రహించి ఇస్తుంది ఆ తల్లి. అటువంటి శ్రీ జగన్మాతను మనసా వాచా కర్మణ చక్కగా మనం త్రికరణ శుద్ధిగా ఆరాధించి ఆ తల్లి యొక్క స్వరూపాన్ని హృదయంలో ధ్యానం చేసుకుందాం. వరాంకుశౌ పాశమభీతి ముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం. అమ్మవారు అనేక స్వరూపాలతో కనిపిస్తుంది. అనేక చోట్ల అనేకములైనటువంటి పేర్లతోటి ఆ అమ్మవారు ఉంటుంది. ఆ అమ్మవారు అనేక స్వరూపాలతో ఉండటంలో మరి గణపతి యొక్క భార్యను లక్ష్మీదేవి అంటారు, లక్ష్మీ గణపతి అంటారు. లక్ష్మీదేవితో కూడినటువంటి గణపతి, ఆ అమ్మవారు కూడా లక్ష్మీదేవి యొక్క అంశ. అట్లాగే కుబేరుని భార్యను కుబేర లక్ష్మి అంటారు, ఆమె కూడా లక్ష్మీదేవి యొక్క అంశ. కాబట్టి ఉత్తర దిగ్భాగంలో ఉన్నటువంటి కుబేరుడు లక్ష్మీదేవి యొక్క పూర్ణానుగ్రహాన్ని పొంది లక్ష్మీదేవి నుండి కూడా అమ్మవారి అనుగ్రహంతో నవనిధులను చక్కగా సంపాదించి వాటిని జాగ్రత్త చేసుకొని మరి యక్షేశ్వరుడైనటువంటి ఆ మహానుభావుడు ఈ ప్రపంచానికి తనను కొలిచిన వారికి సంపదను ఇస్తూ ఉంటాడు. ఎలా ఇవ్వగలుగుతున్నాడు అంటే ఆయన భార్య అయినటువంటి ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె సాక్షాత్తు లక్ష్మీ అంశ. అటువంటి దివ్యమైనటువంటి శక్తి పొందినవాడై ఆయన ప్రపంచానికి సంపత్తిని ఇవ్వగలుగుతున్నాడు. కాబట్టి అంటే కుబేరుని భార్య పేరు కుబేరలక్ష్మి. అలాగే మరి ఎక్కడైతే చాలా విశిష్టమైనటువంటి శుభమైనటువంటి గుణాలు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి చక్కగా నివాసం చేస్తుంది అని శాస్త్రం. సుగుణములు ఉన్న చోట లక్ష్మీదేవి నివాసం చేస్తుంది కనుక అమ్మవారి అనుగ్రహంతో వచ్చినటువంటి సంపద ప్రపంచంలో ప్రతి ఒక్కడికి కూడా ఉపయోగపడేదవుతుంది. అమ్మవారిని ప్రార్థన చేసి సంపదను పొందాడు, ఆ సంపద ఉపయోగిస్తుంది. బ్యాంకులో ₹1,00,00,000 ఉన్నాయి, కానీ ₹1 కూడా తాను ఉపయోగించుకోడు. ఆ సంపద ఉండి కూడా లేని దాని కింద లెక్క. కనుక ఉన్నటువంటి సంపద ఎప్పుడూ కూడా అన్ని విధములైనటువంటి అభీష్టములకు ఉపయోగపడేదై, మనుష్యుడికి క్షేమాన్నిచ్చేదై, సుగుణాలను అభివృద్ధి చేసేదిగా ఉండాలి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో వచ్చినటువంటి సంపత్తి అటువంటి ఉత్తమ స్థితి కలిగి ఉంటుంది కనుక నిరంతరము కూడా ఆ అమ్మవారిని మనం చక్కగా ప్రార్థన చేసి ఆ అమ్మ అనుగ్రహంతో మనం విశేషమైనటువంటి సంపత్తిని పొంది మరి భోగభాగ్యాలతో తులతూగుదాం. ఆ అమ్మవారు గృహాన్ని చక్కగా విశేషమైనటువంటి శోభతో నింపుతుంది, నిత్యోత్సవాలతో నింపుతుంది. అమ్మను ప్రార్థిద్దాం. శ్రీమాత్రే నమః. ఆదిశక్తి నీవే, అంబవు నీవే, గాయత్రి నీవే, సావిత్రి నీవే. ఆదిశక్తి నీవే, అంబవు నీవే, గాయత్రి నీవే, సావిత్రి నీవే. దుష్ట శక్తులకి భీకరముగా చెలరేగంగా, శిష్ట రక్షణకు నీవు వచ్చితివి వేవేగా. నీతి న్యాయముల మండి బూడిదైపోవంగా, ధర్మ స్థాపనకు నీవు వచ్చితివి వేవేగా. ఆదిశక్తి నీవే, అంబవు నీవే.